తేజ జబర్దస్త్ ద్వారా పరిచయమైన తేజ తెలుగు ప్రేక్షకులకి ఇంకా బాగా దగ్గరయ్యారు. దాని తర్వాత తను జబర్దస్త్ మానేసి కొంతవరకు టేస్టీ తేజ అంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఓన్లీ ఫుడ్ బ్లాగ్స్, ఫుడ్ వీడియోస్ మాత్రమే తీసుకుంటూ వచ్చారు. కొన్ని వందల వీడియోస్ అయితే చేశారనమాట. మంచిగా గుర్తింపు వచ్చింది తన యూట్యూబ్ ఛానల్కి. అలానే దాని తర్వాత మెల్లగా ప్రమోషన్స్ వచ్చాయి, పెద్ద స్థాయికి అయితే వెళ్ళిపోయాడు. దాని తర్వాత తనకు బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్కి వెళ్ళాడు. 8 వీక్స్ సూపర్గా ఆడి 9th వీక్ అయితే ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వచ్చారనమాట. సో తనకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు శోభా శెట్టి బాగా పరిచయమైంది. శోభా శెట్టి పరిచయం అయినప్పుడు బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ అని అంటూ సరదాగా కామెంట్స్ ఇచ్చేవాళ్ళు. సో దానికి అనుగుణంగా బిగ్ బాస్ కూడా టేస్టీ తేజ మీ గుండెల పైన లేకపోతే మీ బాడీలో ఎక్కడైనా సరే శోభా శెట్టి పేరు పచ్చబొట్టు పొడిపించుకోవాలి అంటూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా సరదాగా అయితే జరిగిందనమాట అక్కడ కాన్వర్జేషన్. కానీ శోభా కూడా వేసుకో తేజ అంటే నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉంటానంటే చెప్పు, నేను ఇప్పుడే వేసుకుంటాను అని తను అప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే చెప్పడం జరిగిందనమాట. కానీ అక్కడ టేస్ట్ తేజ వేసుకోలేదు. శోభా శెట్టి కూడా నేను జస్ట్ జోక్గానే అన్నాను అంటూ తను మాట్లాడిందనమాట. కానీ నిన్న తను ఫుడ్ బ్లాగ్ చేస్తూ అంటే జనవరి 1st వీడియో అయితే రిలీజ్ చేశారనమాట తను శోభా శెట్టి. అలానే మన టేస్ట్ తెచ్చి జైలు మండికి అయితే వెళ్ళి వాళ్ళు మంచిగా అయితే ఫుడ్ బ్లాగ్ చేశారనమాట. ఆ ఫుడ్ బ్లాగ్లో తను అయితే రివీల్ చేశాడు. శోభా శెట్టికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. తన గుండెల మీద శోభ అంటూ పచ్చబొట్టు రాసుకున్నాడు అనమాట. దాని తర్వాత తింటున్నప్పుడు ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమగా క్యూట్ కపుల్ లాగా అనిపించారు అని అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు టేస్ట్ తేజ అభిమానులు, అలాగే శోభ అభిమానులు కూడాను. కానీ కొంతవరకు శోభా శెట్టి మాత్రం ఇదంతా జస్ట్ రీల్స్ అంతే తప్ప ఇంత సిన్సియర్ ఏమీ లేదండి ఇందులో, జస్ట్ ఫర్ ఫన్ అంటూ తనైతే రిప్లై ఇచ్చుకుంటూ వచ్చింది. ఏది ఏమైనా సరే శోభా శెట్టి పేరు తన గుండెల మీద పచ్చబొట్టు పొడుచుకోవడం నిజంగానే టేస్టీ తేజకి నిజంగా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఆల్రెడీ తను కమిటెడ్ కాబట్టి ఇదంతా జస్ట్ ఫన్ అని టేస్టీ తేజ చెబుతున్నప్పటికీ కూడా కానీ వచ్చే కామెంట్స్ అలానే అభిమానులు మాత్రం నిజంగా మీ ఇద్దరు పేరు చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు టేస్టీ తేజ అలానే శోభా శెట్టి కొన్ని సిచ్యువేషన్స్లో గొడవ పడుకోవడం కూడా మనం అందరం చూసాము. సో ఆ గొడవలు మాత్రం పక్కన పెట్టి టేస్టీ తేజ మాత్రం శోభా శెట్టితో చాలా మంచి ర్యాప్ పెట్టుకుంటూ మంచి ఫ్రెండ్షిప్గా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. సో టేస్టీ తేజ తన గుండెల మీద శోభ అని పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.